నిధులైనా ప్రాజెక్టులైనా దాని కొరకు ప్రయత్నం చేస్తాను. బాధాకరంగా ఏముందంటే ఎప్పుడు లేనట్టు ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. మైనార్టీ మనసుల మైనార్టీ మెదడుల విషం పోసింది. ఏంటంటే బీజేపీ వస్తే మిమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్గా చూస్తుంది. బీజేపీ వస్తే సిఏ ఇంకా ఎన్ఆర్సీ తెచ్చి మిమ్మల్ని దేశం బయటికి వెళ్ళగొడుతుంది, మిమ్మల్ని ఒత్తిడి పెడుతుంది, మీ మీద ఎన్నో కేసెస్ పెడుతుంది, మతపరంగా మిమ్మల్ని చిన్నగా చూస్తారని ఎన్నో విమర్శలు చేసిండ్రు. మైనార్టీ మనసుల మైనార్టీ మెదడుల విషం నింపిండ్రు. అది దేశానికి రాష్ట్రానికి మళ్ళీ మన ప్రాంతానికి మంచిది కాదు. ఉల్టా మా మీద విమర్శలు ఏంటంటే మేము మతతత్వ పార్టీ అని, మేము హిందుత్వ పార్టీ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, ఏది చేసినా దేశాన్ని కొరకు చేస్తాం. అవును, మేము భారత్ మాతాకి జై అంటాము, మేము జై శ్రీరామ్ అంటాము. కానీ మేము ఎప్పుడు కూడా మైనారిటీస్లను విమర్శించలేదు. పార్టీ పరంగా ఏ పథకం కూడా ఒక మతానికి కొరకే కాక అందరికీ, భారతీయులందరి కొరకని మేము ముందుకు పోయేది సబ్కే సాత్ సబ్కే వికాస్ అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవి విషం పోసి ఈ సబ్కే సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతాన్నే ఓడగొడుతందుకు ప్రయత్నం చేసింది. కొన్ని జాగాలలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినరు. కానీ నాకు సంతోషము, కొన్ని జాగాలలో కాలేదు. దేశమంతా ఒకటే, అందరినీ కలుపుకొని ముంగటు పోతుంది. ఈసారి కోalition ప్రభుత్వం అయినా కూడా మోడీ గారి విధానం అదే ఉంటుంది. 10 ఏళ్ల నుంచి ఎట్లా పోతుండో అదే డైరెక్షన్లో మారకుండా అదే డైరెక్షన్లో పోతుండు, అదే డైరెక్షన్లో పోతాడు. అందుకే డెవలప్మెంట్ అనేది ఆగదు. అదే కాకుండా ఫారిన్ పాలసీ ఆగదు. ఆర్థికంగా ఎట్లయితే 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తెచ్చిండో ఇప్పుడు 2 ఏళ్లలో 4వ స్థాయి 3వ స్థాయికి తప్పనిసరిగా ఈ 5 ఏళ్లలో అవుతుంది, 2 ఏళ్లనే అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లనే డిఫెన్స్ ఇష్యూస్ అయినా ఏమీ మారాయి, పాలసీస్ మారాయి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే అస్సలే ఆగాయి. కానీ విపక్షాలు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్స్ ఏదైతే తీసుకొచ్చిండ్రో దాన్ని కూడా అమలయ్యేటట్టు వాళ్ళు మోడీ గారికి అక్కడ కూడా పాలిటిక్స్ పక్కకు పెట్టి ఉమెన్స్ రిజర్వేషన్స్ బిల్ను కూడా తప్పనిసరిగా అమలయ్యేటట్టు వాళ్ళు చేయాలని నేను కోరుతున్నా. కలిసి పనిచేస్తే ఎంతో సాధ్యం. కొన్ని దేశాలలో పార్టీలు వ్యతిరేకంగా, రాజకీయాలు వ్యతిరేకంగా బైపార్టిజన్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అట్లుండాలని నా కోరిక. మేము ఎప్పుడు నేను ఇంతకుముందు చేసినట్టే ముందుకు పోతాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చే పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మా ప్రాంతంలో, చేవెళ్ళ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ కానీ, ఆవాస్ యోజన కానీ, ముద్రా లోన్స్ కానీ అవి మంచిగా అమలయ్యేటట్టు చూస్తాను. అదే కాక ఇంతకుముందు హైవేస్ తీసుకొచ్చినాను, టూరిజం కొరకు 100 కోట్లు తీసుకొచ్చినాను. ఇవన్నీ కూడా ఈ బిజాపూర్ హైవే తీసుకొచ్చినాను. అది ఇప్పుడు అమలు కాలేదు, ఇది కన్స్ట్రక్షన్ ఇంకా మొదలు కాలేదు. అది మొదలయ్యేటట్టు నేను రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాను. అట్లనే ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి, ఎంఎంటీఎస్, ఇవన్నీ కూడా 50-50 అంటారు. అంటే రాష్ట్రము 50%, మళ్ళీ కేంద్రం 50% పెట్టాలి. అవి కూడా నేను తీసుకొస్తాను. ఇక్కడ ఈ ప్రభుత్వం మీద కూడా వికారాబాద్ వరకు, ఫస్ట్ శంకర్పల్లి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ వచ్చేటట్టు చేస్తాను. ఎంపీ ల్యాడ్స్ అయితే నేను ఇంతకుముందు కూడా 400 గ్రామాలకు ఇచ్చిన, ఇప్పుడు కూడా 400 గ్రామాల పైకి నా ఎంపీ ల్యాడ్స్ అందేటట్టు నేను చూస్తా. పాత ఎంపీ ఏమన్నా మొదలుపెట్టి అవి ఖతం కాకుంటే అవి కూడా కంప్లీట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఇది గెలుపు నిజంగానే అందరూ కలిసి పనిచేసినట్టు ఒక సుబూత్. ఎందుకంటే టైం నాకు ఓ అదృష్టం, టైం చానుండే. ఈ క్యాంపెయిన్ నేను 3 నెలల సంది మొదలుపెట్టిన. అక్కడ 400 టీంలతోటి క్రికెట్ టోర్నమెంట్ అయినా, లేకుంటే భజన ప్రోగ్రామ్స్ అయినా, వాలీబాల్ టోర్నమెంట్స్ అయినా, ఇవన్నీ కూడా
చాలా లాభమైనది.